హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. పెద్ది రామ్ చరణ్ గారి పెద్ది అనే సినిమా నుంచి ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా ఒక 2 నిమిషాల వీడియో కంటెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట నా మేకర్స్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, వన్స్ ఈ వీడియో కంటెంట్ కానీ రిలీజ్ అయిన తర్వాత 2 నిమిషాల పాటట, చూడండి, ఏదో సెకండ్ల పాటు కాదు, 2 నిమిషాల పాటు వన్స్ ఆ వీడియో కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత పెద్ది సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే ఒక 10 టైమ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఆ సాంగ్స్ వల్ల, రామ్ చరణ్ గారి లుక్ వల్ల, ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఇవన్నీ చూడాలి. సో ఇప్పుడు అలాంటి సినిమా నుంచి ఇప్పటికే స్కై హైలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఒక రేంజ్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఈవెన్ టాక్సిక్ మూవీకి కూడా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. పెద్ది అనే సినిమా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలు రీచ్లో లేవు. అది ఎలా ఉన్నాయంటే ఒక రకంగా చెప్పాలంటే వేరే లెవెల్లో ఉన్నాయి. సో అలాంటి పెద్ది సినిమా నుంచి ఇప్పుడు రాబోతున్న వీడియో కంటెంట్ ఎంతవరకు ఆకట్టుకుంటుంది అంటే 40 సెకండ్లు ఒక చిన్న గ్లిమ్స్తోనే అల్లకల్లోలం చేస్తాడు బుచ్చిబాబు. ఇప్పుడు పెద్ది అనే సినిమాతో రాబోతున్న వీడియో కంటెంట్ ఏదైతే ఉందో, వన్స్ ఆ వీడియో కంటెంట్ కానీ ఇంకా క్లిక్ అవ్వడం అవన్నీ పక్కన పెట్టండి, ఆ 2 నిమిషాల వీడియో కంటెంట్ చూసిన తర్వాత మ్యాడ్ అయిపోతారట. మామూలుగా కాదట. ఆ 2 నిమిషాల వీడియో కంటెంట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికున్న ఎక్స్పెక్టేషన్కి ఇంకొక 10 రెట్లు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిన, ఇంకా ఆ స్కై హై లెవెల్ని మ్యాచ్ చేయగలడా బుచ్చిబాబు అంటే ఒకటే చెప్తున్నా భయ్య, మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఎంతైనా పెట్టుకోండి, ఏదైనా ఈ సినిమాతో ఇండియాలో ఉన్న రెస్ట్ ఆఫ్ ఆల్ రికార్డులే కొట్టిపార దెబ్బబోతున్నాడు మన రామ్ చరణ్. ఏంట్రా బాబు అంత కాన్ఫిడెంట్ అంటే, కొన్ని సినిమాల్ని మనం ముందు నుంచి ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. పెద్ద సినిమాకి అదే క్రియేట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టరే, ప్రతిదీ కూడా సూపర్ సిక్సే. ఏదో బాగానే ఉంది, స్టిల్ బాగానే ఉంది, సాంగ్ బాగానే ఉంది, ఏదో బాగానే ఉంది, ఆ టైపు ఎలాంటిది ఏది లేదు. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉండి యునానిమస్గా తెలుగు సినిమాలే కాదు, ప్రపంచ సినిమాల్ని, ఈవెన్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడూ కూడా ఏంట్రా కంటెంట్ ఈ రేంజ్లో పేరిందే అనే మాట్లాడుకోవడమే తప్ప ఎక్కడ కూడా పర్వాలేదు, బాగానే ఉంది అనే డైలాగులు కూడా రాలేదు. సో దీన్ని బట్టి ఇప్పుడు రాబోతున్న ఈ వీడియో కంటెంట్ వన్స్ మనకి చెప్తున్నా కదా, ఆ వీడియో కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకొక 10 రెట్లు ఎక్స్పెక్టేషన్స్ పెరగబోతున్నాయంట. అందులో రామ్ చరణ్ గారి లుక్ కానీ, కొంతమంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్న, రామ్ చరణ్ గారి అభిమానులు కూడా కొంతమంది చాలా అంటే రామ్ చరణ్ గారి అభిమాన సంఘాలు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలో పేజీలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా కొన్ని విషయాల్ని మరి దారుణంగా లీక్ చేస్తున్నారు. అంటే రామ్ చరణ్ గారు షర్ట్లెస్గా ఉంటారని ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ దాన్ని ఏఐలో జనరేట్ చేసి ఆ షర్ట్లెస్ పిక్చర్ని ఒక బుచ్చిబాబు మనం ఒక కూర్చొని ఎడిటింగ్ ప్రీ ప్రొడక్షన్ టైంలో ఒక పిక్ రిలీజ్ చేస్తే దాని కింద ఉన్న ఒక బాడీ షర్ట్లెస్గా ఉన్న రామ్ చరణ్ గారి ఫోటోని ఏఐలో జనరేట్ చేసి షర్ట్లెట్ ఫైట్ ఉండబోతుంది అదే అని చెప్పి క్యూరియాసిటీ తగ్గించేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ 2 నిమిషాల వీడియో కంటెంట్ గురించి కూడా చాలా విషయాలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో కంటెంట్లో రామ్ చరణ్ గారి మాస్ డైలాగ్తో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ ఉన్న ఇండియన్ రికార్డులన్నీ కూడా దున్నేసేలా ఉండబోతుందంట. ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి దంగల్ వరకు కాదన్న, మనకి అందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ దురంధర్ అనేది ఒక పెద్ద, క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు దురంధర్ దాటితే వేరే రికార్డ్ అది. దురంధర్ అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ పబ్లిసిటీలు కానీ, ఇష్టానుసారంగా డబ్బులు కానీ ఖర్చు పెట్టకుండా ఒకేసారి పార్ట్ 1 పార్ట్ 2 తీసి, పార్ట్ 1 రిలీజ్ అయిన 4-3 నెలల లోపే పార్ట్ 2 కూడా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆదిత్య ఏదైతే ఉన్నాడో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా కాదు. ఇది ఒక కొత్త రకంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త రకం ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి ఇండియన్ సినిమాకి పరిచయం చేశాడు ఆయన. సో అలాంటి ఇప్పుడు ఆ దురంధర్ సినిమాని పెద్ద క్రాస్ చేస్తుందా అంటే ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక పెద్ద ఇండస్ట్రీ కానీ లేదా ఇండియా వైడ్గా ఒక పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు కొట్టే సినిమాలన్నీ కూడా యునానిమస్గా, ఫ్యాన్స్కి మాత్రమే కాదు, యునానిమస్గా సినిమాలు చూసే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటేనే అలాంటి రికార్డులు వస్తాయి. ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది చాలా క్లియర్గా. ఎలా అంటే అన్న, వన్స్ ఒక ఫోటో రిలీజ్ అయినా, ఒక వీడియో క్లిప్ రిలీజ్ అయినా, ఏదైనా సరే ఏదో రామ్ చరణ్ గారి అభిమానులకో మెగా అభిమానులకో నచ్చేలా లేదు. అంటే ఏంట్రా రామ్ చరణ్ ఎలా ఉన్నాడు, ఏంట్రా ఈ లుక్ ఏంట్రా, అసలు బుచ్చిబాబు ఏంట్రా ఏం చేస్తున్నారా అనే రేంజ్లో మాట్లాడుకున్నారు. దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు ఏదైతే సినిమాకి మైనస్ అవుతారని భావించారో అలాంటి ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన 2 సాంగ్స్ మామూలుగా పేలే. ఏదో ఇండియా వైడ్గా, తెలుగు రాష్ట్రాల వైడ్గా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతులోగిస్తున్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక చికిరీ సాంగ్ అయితే ఒక భాషతో కానీ, ఒక కంట్రీతో కానీ, ఒక రంగుతో కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్క
మనీష్ అనేవాడు ప్రతి ఒక్కడు వైబ్ అవుతున్నాడు ఆ సాంగ్కి. సో దీన్ని బట్టి ఇప్పటికే గ్లోబల్ వైడ్గా రికగ్నైజేషన్ తీసుకున్న పెద్ది అనే సినిమా ఇప్పుడు రాబోతున్న ఈ 2 నిమిషాల వీడియో కంటెంట్ కానీ ఇంకా వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇండియా షేక్ అవుద్దన్న. మామూలే కాదు. ఏంట్రా ఎవడ్రా ఈ డైరెక్టరు, ఏంట్రా బాబు రామ్ చరణ్ గారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అని అనుకుంటారు. కానీ రామ్ చరణ్ అనే వ్యక్తికి మనకు రాజమౌళి గారు చెప్పినట్టు ఆయన శక్తి అని తెలియదు. సో అలాంటి వ్యక్తి, ఒక హనుమంతుడు లాంటి వ్యక్తికి ఇప్పుడు మన బుచ్చిబాబు తీస్తున్న సినిమా ఏ రేంజ్లో పేలుతుందంటే అన్న, సినిమా నుండి ఏది వచ్చినా సరే బ్లాక్ బస్టర్. ఒక పోస్టర్ రిలీజ్ అయినా, ఒక లిక్విడ్ పిక్ రిలీజ్ అయినా, ఏది చూసినా సరే బా ఏముందిరా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మనకి 27వ తారీఖున రాబోతున్న ఈ 2 నిమిషాల గ్లిమ్స్లో మాత్రం రామ్ చరణ్ గారి ఓరమాస్ యాటిట్యూడ్తో పాటు కొన్ని డైలాగులు, ఆ డైలాగులు చెప్పిన విధానం, దాంతోపాటు ఏదైతే రెగ్యులర్గా ఒక లుక్ ఉందో దాన్ని రివీల్ చేస్తారో అని తెలుస్తుంది. రెగ్యులర్గా లుక్ కానీ రిలీజ్ అయితే మాత్రం ఇంకా ఇండియాలో ఎవడు ఇంకా క్లియర్గా చెప్తున్నా, ఆ లుక్ వన్స్ కానీ రివీల్ అయితే మాత్రం ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇండియాలో ఉన్న ప్రజెంట్ రికార్డులన్నీ లేపారదొబ్బబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. దానికి తోడు ఓరమాస్ క్యారెక్టర్లు అంటే ఇంకా నార్త్లో పడిచ్చేస్తున్నారు. మనం పుష్ప 2 చూసాం. సో ఇది కేవలం మాస్ సినిమానే అంటే ఈ సినిమాలో ఒక ఇండియాలో ఉన్న ఒక ఇష్యూని కూడా అడ్రస్ చేస్తూ బుచ్చిబాబు అయితే కథ రాసుకున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆల్రెడీ ఢిల్లీలో రామ్ చరణ్ గారి షూటింగ్ అది మన ఒక పిక్స్ కానీ అవి రిలీజ్ అయినాయి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఒక నేషనల్ వైడ్గా ఉన్న ఒక ఇష్యూని కూడా డిస్కస్ చేస్తున్న సినిమా. ఇదేదో స్పోర్ట్స్ డ్రామా, మాస్ డ్రామా అనుకున్నారు, కానీ ఇది ఒక ఇండియాలో ఉన్న ఒక సెన్సిటివ్ ఇష్యూపై కూడా డిస్కషన్ పెట్టబోతున్న సినిమా అని ఏదైతే తెలుస్తుందో, వన్స్ బయటకు వచ్చిన తర్వాత 2 నిమిషాల క్లిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు 27వ తారీఖు రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ అవబోతున్న ఈ ట్రైలర్ అనాలో, ట్రేజర్ అనాలో, గేమ్స్ అనాలో ఏం తెలియదు, కానీ ఆ వీడియో కంటెంట్ వన్స్ బయటకు వచ్చాక మాత్రం ఓచక్కోత ఉంటుందన్న. నాకు తెలిసి ఈ సినిమాని చాలా తక్కువ రేటుకి అమ్మేశారనిపిస్తుంది. 600 కోట్లు 700 కోట్లు బిజినెస్ అయిన సినిమా ఇది. సో ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు ఇస్తున్న కంటెంట్లు అన్నీ చూస్తుంటే ఇది 1000 కోట్ల బిజినెస్ చేయాల్సిన సినిమాకి ఎదురైన ఫీల్ వస్తుందన్న. ఇక సినిమా రికార్డులు ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క టార్గెట్ దురంధరే. దురంధర్ కొడితే దంగల్ ఈజీగా లేచిపోద్ది. దురంధర్ లేచిందంటే ఈజీగా మళ్ళీ చెప్తున్నా, దంగల్ లేపారదొప్పుతాడు రామ్ చరణ్ బాబు. సో రామ్ చరణ్ గారి అభిమానులకి ఈ పుట్టినరోజు తర్వాత, ఈ పుట్టినరోజు ముందు ఈ 2 రోజులు మీకు ఎలాంటి బోనస్లు ఉంటాయంటే, పెద్ద టీం నుంచి కొన్ని ప్రొడక్షన్ హౌస్లు కూడా, కొంతమంది డైరెక్టర్లు కూడా తెలుసుకోవాలి. బుచ్చిబాబు కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ, వారధి వీళ్ళు, వృద్ధి సినిమాస్ కానీ, వీళ్ళందరూ అభిమానులు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయట్లేదు. పలానా టైంకి ఒక అప్డేట్ వస్తుందంటే ఆ టైంలోపు, లేదంటే మహా అయితే కొన్ని గంటలు ఇస్తున్నారు. అంతేగాని కొంతమంది ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు అప్డేట్ వస్తుందో తెలియదు, సినిమా గురించి ఎప్పుడు ఏం తెలుస్తుందో తెలియదు, అలాంటివి ఏవీ లేదు భయ్య. ఈ ప్లానింగ్ మాత్రం బుచ్చిబాబు మాత్రం 100% సక్సెస్. సో దీనికి తోడు ఇంకా రామ్ చరణ్ గారు ఆఫ్లైన్ లుక్ చూస్తేనే ఏంట్రా బాబు సింహంలా ఉన్నాడు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లుక్తో కానీ సినిమాలో వన్స్ అదైతే మనం స్టార్టింగ్లో చూసామో, ముక్కుకి ఒక రింగ్ పెట్టుకొని, ఒక చుట్ట నోట్లో పెట్టుకొని, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మళ్ళీ ఆ టైప్ ఆఫ్ కంటెంట్లో ఒక 2 నిమిషాల వీడియో అంటే ఒక్కసారి ఉంచుకోండి ఆ మాస్ ఏ రేంజ్లో ఉండబోతుందో. RRR తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే లో ఫీల్ అయ్యారో, ఆ లో మొత్తం దానికి ఒక మనం ఫీల్ అయిన లోకి ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు ఇచ్చే హై ఎలా ఉంటుందంటే, ఇది కదా మా రామ్ చరణ్, ఇది కదా మాకు కావాల్సిన సినిమా అని చెప్పి రామ్ చరణ్ గారి అభిమానులందరూ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు మాట్లాడుకుంటారు భయ్య. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక పెద్ది, అంతే.